తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరింది. A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ విచారిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. నిన్నటి విచారణలో సరైన సమాధానాలు చెప్పలేదని ఇవాళ మరోసారి రావాలని సిట్ స్పష్టం చేసింది. మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. రేపటి వరకు జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చి వాకుమూలం ఇవ్వాలని కోరింది. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరింది. A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ విచారిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. నిన్నటి విచారణలో సరైన సమాధానాలు చెప్పలేదని ఇవాళ మరోసారి రావాలని సిట్ స్పష్టం చేసింది. మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. రేపటి వరకు జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చి వాకుమూలం ఇవ్వాలని కోరింది. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నిందితులను వరుసగా విచారణ చేస్తూ ఉన్నారు. మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తోంది సిట్ దర్యాప్తు బృందం. ప్రస్తుతం A1గా ఉన్న SIP మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అనేక సార్లు విచారణ చేయడం జరిగింది. నిన్న సైతం ఆయన్ను సుదీర్ఘ విచారణ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన యొక్క పాత్రకు సంబంధించి అనేక విషయాలను ప్రభాకర్ రావును అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో విచారణ చేసినటువంటి కింది స్థాయి అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా తాము పూర్తిగా చీఫ్ ఇచ్చిన ఆదేశాలతో మాత్రమే ట్యాపింగ్లకు పాల్పడటం జరిగిందప్ప తన యొక్క వ్యక్తిగత నిర్ణయాలు ఇందులో ఏమాత్రం లేవు అనేటువంటి విషయాలను తెలియజేశారు. కాబట్టి సో ఇటువంటి డైరెక్షన్స్ అనేవి ప్రభాకర్ రావు నుంచి వెళ్ళాయి. ప్రభాకర్ రావు ట్యాప్లకు గురైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ఎందుకు ట్యాప్ గురి చేయాల్సి వచ్చింది, అలాగే మరోవైపున మావోయిస్టుల పేరుతోనూ అలాగే ఇతర సంఘ విద్రోహ శక్తుల పేరుతోనూ కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు అలాగే వ్యాపారవేత్తలు కొంతమంది పొలిటికల్ స్ట్రాటజిస్టులు టెక్నాలజిస్టుల యొక్క ఫోన్లను సైతం ట్యాప్ చేసినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి వారి యొక్క స్టేట్మెంట్లు సాక్షుల యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత వీరి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు, ఈ రకంగా ఏదైనా మావోయిస్టుల జాబితాలలో ఎందుకు చేర్చాల్సి వచ్చింది, ఎప్పుడైతే ప్రభుత్వం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినటువంటి రోజున ఉన్నటువంటి డేటా మొత్తాన్ని SIBలో ఉన్నటువంటి ఫోన్ డేటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా, ఎవరి ఆర్డర్స్ తో యొక్క పూర్తిగా డేటా మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేందుకు హార్డ్ డిస్క్లన్నింటిని కూడా ధ్వంసం చేయాల్సి వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే కింది స్థాయి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అందులో ప్రభాకర్ రావు పాత్ర మీద కూడా ప్రశ్నించారు. సో వీటన్నిటి మీద మరొకసారి నిన్న సుదీర్ఘ విచారణ అనంతరం నేడు ఇవాళ మరోసారి విచారణకు రావాలి అంటూ కూడా ప్రభాకర్ రావుకు తెలియజేసిన నేపథ్యంలోనే వాళ్ళ 10 గంటల తర్వాత ఏ క్షణమైన SIP మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కూర్చున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ రావుతో పాటు నేడు వరుసగా సాక్షుల యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డు జరుగుతున్నటువంటి సందర్భంలోనే దానికి కొనసాగింపుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చారు. సాక్షి స్టేట్మెంట్ ను ఇవ్వాల్సిందిగా ఇటు సిట్ కార్యాలయానికి రావాలి అంటూ మల్లన్నకు నోటీసులు ఇవ్వడం జరిగింది సిట్ అధికారుల దర్యాప్తు బృందం. నేడు అంటే 17వ తేదీలోపు విచారణకు రావాలనే విషయం తెలియజేసినటువంటి నేపథ్యంలోనే నేడు మల్లన్న విచారణకు వచ్చేటువంటి సాక్షి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిట్ అధికారుల ముందు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. 10 గంటల తర్వాత ఆయన ఏ క్షణం అయినా సరే సిట్ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు అనేది వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పుడు వరుసగా వైపున నిందితులను విచారణ చేస్తూనే మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ లో గత ప్రభుత్వ హయాంలో తీన్మార్ మల్లన్న తనకున్నటువంటి యూట్యూబ్ ద్వారా కావచ్చు, బహిరంగ సమావేశాల్లో కావచ్చు, అలాగే వివిధ వేదికల మీద గత ప్రభుత్వాన్ని అలాగే గత ప్రభుత్వ పెద్దలను తీవ్రంగా విమర్శించడం, తను కొన్ని పార్టీలను మారుతూ తన యొక్క సొంత అజెండాలను ప్రకటించలాంటి విషయాలలో కీలకంగా ఉన్నాడు. అతని యొక్క ఫోన్లను రాజకీయ దురుద్దేశంతోనే ట్యాప్ కు గురి చేశారు
అటువంటి విషయాలను తనపై వ్యక్తిగతంగా కక్ష కట్టి తను చేస్తున్న పనులను సహించలేక తనను ఇబ్బంది పెట్టే ఉద్దేశంలో భాగంగానే తన ఫోన్లను ట్యాప్ కు గురి చేశారు అని గతంలోనే సిట్ అధికారులకు ఫిర్యాదు చేసిన క్రమంలో ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ అయినటువంటి విషయాన్ని సిట్ అధికారులు ఐడెంటిఫై చేసి తనకు నోటీసులు ఇచ్చి వచ్చి సాక్షి స్టేట్మెంట్ ఇవ్వాలన్నటువంటి విషయాన్ని సిట్ అధికారులు తెలియజేశారు. అందులో భాగంగానే సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను బట్టి ఇవాళ లేదా రేపు ఏ క్షణమైనా సరే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విచారణకు స్టేట్మెంట్ రికార్డు ఇవ్వడానికి ఇవాళ వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి సిటీ కార్యాలయానికి. అయితే రత్నకుమార్ తీన్మార్ మల్లన్న వాగ్మూలం కీలకం కానుందా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి? రత్నకుమార్, ఇప్పటికే అనేక మంది సాక్షుల యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ జరుగుతుంది. అందులో కొనసాగింపుగానే చెప్పాలి, తీన్మార్ మల్లన్న గతంలో తన మీద వచ్చినటువంటి అభియోగాలకు సంబంధించి కావచ్చు, తన ఫోన్లు ట్యాప్ గురైనటువంటి విషయాలు, ఎవరు ట్యాప్ చేయించుంటారు, ఎందుకు ట్యాప్ చేయించారు అనే దాని మీద పెద్ద ఒక చర్చ అనేది కూడా నడిచినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వరుసగా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయో వాళ్ళందరూ కూడా వచ్చి సాక్షి స్టేట్మెంట్లను సిట్ అధికారులకు అందజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రీసెంట్ గా మనం చూడటం జరిగింది. ప్రస్తుతం వైపున మహేష్ గౌడ్ వచ్చారు, ఆయన కాంగ్రెస్ నేత. తర్వాత చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్టులు, టెపాలజిస్టులు ఆరామస్థాన్, ఇలా అనేక మంది వచ్చి తమ యొక్క ఫోన్లు ఏ రకంగా ట్యాప్ కు గురయ్యాయో ఆ విషయాలన్నిటికీ సంబంధించినటువంటి వివరాలను మీడియాతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సిట్ అధికారులకు సాక్షి స్టేట్మెంట్లను ఇచ్చిన అనంతరం సో వివిధ రాజకీయ ఉద్దేశాలలో భాగంగా రీసెంట్ గానే సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన వట్టేజానయ్య సైతం ఆయన కూడా వచ్చి స్టేట్మెంట్ ను ఇచ్చారు సిట్ అధికారులకు. సో ఇలా వరుసగా ఎవరెవరి ఫోన్లు అయితే గతంలో ట్యాప్ కు గురయ్యాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫిర్యాదులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులలో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఎవిడెన్స్ ను రాబడుతూ ఆ క్రమంలోనే ఫోన్లు ట్యాప్ గురైనటువంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వారి యొక్క సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తుంది సిట్ అధికారులు దర్యాప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చి ఆయన యొక్క సాక్షి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు సిద్ధమయ్యారు సిట్ అధికారులు. రేపటిలోగా విచారణకు సాక్షి స్టేట్మెంట్ వచ్చి ఇవ్వాలని తెలియజేసిన క్రమంలోనే ఆయన నేడు 10 గంటల తర్వాత ఏ క్షణమైనా సరే సిట్ కార్యాలయానికి రాబోతున్నారు అనేటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.